యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము, ఆ తరువాత 10వ వచనము అందరము కలిసి చదువుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం అందరము కలిసి చదువుకుందామండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. తరువాత 10వ వచనం కూడా అందరము కలిసి చదువుకుందామండి. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. యోనా గ్రంథము గురించి, యోనా జీవిత చరిత్ర అన్నీ కూడా మనకి బాగా తెలుసు. ఈ కథ మనం చిన్ని పిల్లలను అడిగినా ఈ స్టోరీ చాలా చక్కగా చెప్తారు. సో మనం ఈ దినం స్టోరీలోకి వెళ్ళం, కానీ ప్రాముఖ్యమైన అంశము ఒకటి అధ్యాయము 3వ వచనంలో ఫస్ట్ లైన్ అండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని. మనకి తెలుసు యోనా చేసిన పొరపాటు మనందరికీ కూడా బాగా తెలుసు. ఏంటండి, ప్రభువారు ఎక్కడికి వెళ్ళమన్నారు? నినివే వెళ్ళమన్నారు. ఈయన ఎక్కడికి పారిపోయారు? తర్షీషుకు పారిపోయారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాట ఏంటంటే యెహోవా సన్నిధిలో నుండి. ఎక్కడి నుంచి పారిపోయాడండి? యాక్చువల్గా ఈయన ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? యాక్చువల్గా ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? నినివే వెళ్ళమంటే తర్షీషుకు పారిపోతున్నాడు కదా. యాక్చువల్గా ఆయన తర్షీషుకు పారిపోతున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడట. ఏమండి, ఒక ప్రవక్త గారికి దేవుని సన్నిధి తోడుగా ఉండదంటారా? ఖచ్చితంగా దేవుని సన్నిధి తోడు ఉంటుంది. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏం ప్రార్థన చేసుకుంటాం? ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు అని మనం ప్రార్థన చేస్తాం. మనం దేవుని తోడు అడుగుతాం కదా. మనుషులు మనకి తోడున్నా ఎవరు మనకి తోడుగా ఉండాలండి? దేవుడు మనకి తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? మనకి ఏం జరుగుతుందండి? మనకి భయం ఉండదు. రెండవది, ఆయన మనకి సహాయం చేస్తారు. మూడవది, ఆయన మనకి కీడు రాకుండా కాపాడతారు. మనం అందుకని కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం అందరికీ తెలిసిన వాగ్దానం ఏంటంటే అది నీ రాకపోకలు యందు ఏ అపాయము రాకుండా మనకి తోడుగా ఉంటారట. కానీ ఈ వాక్య భాగంలో యాక్చువల్గా ఆయన తర్షీషుకు పారిపోతున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏంటంటే యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడట. ఇంకా ఇదే 3వ వచనంలో మనం 4వ లైన్ మనం చూస్తే ఏం ఉందంటే అది ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక. సో మొట్టమొదటి మాట ఏం చూచాం? యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నారు. రెండవది ఏముందండి? యెహోవా సన్నిధిలో నిలువక. ఇంత గొప్ప ప్రవక్త, దేవునితో డైరెక్ట్గా మాట్లాడే ప్రవక్త గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నాడు. రెండవదిగా దేవుని సన్నిధిలో నిలువక. ఇంకా మనం చదువుకున్నాం కదండి, 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు. సో మనందరికీ తెలుసు తర్వాత ఏం జరిగింది? పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వస్తే ఏం చేశారు? మరి అందరూ కూడా చీటీలు వేశారు. ఎవరి వల్ల నీ సమస్య వచ్చింది? యోనా గారి పేరు మీద వచ్చింది. ఏంటయ్యా నీ సంగతి? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావంటే ఏం చెప్తున్నాడండి? నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకి పారిపోతున్నానని హైలైట్ చేసి చెప్పట్లా. ఏం చెప్తున్నాడు? తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు. చూడండి, అసలు తిని యొక్క లోపల తనకున్న
అంతరంగంలో ఏముంది తనకి తెలుసు. దేవుడు చెప్పినట్టు నేను చెయ్యటం లేదు కాబట్టి తనకి ఏమి తోడుగా లేదని గ్రహించాడు. దేవుని సన్నిధి తనకి తోడుగా లేదు. మన జీవితంలో కూడా యోనా చాలా గొప్ప ప్రవక్త. దేవుడే స్వయంగా ఆయనతో మాట్లాడేవారు. అలాంటి ప్రవక్త దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క హస్తము తనకి తోడుగా లేదు అని గ్రహించాడు. ఎందుకు తను గ్రహించగలిగాడు అంటారు? ఎందుకు తనకి లేదనుకున్నాడు? కారణం ఏంటండి? తాను దేవుని మాటకి విధేయత చూపించలేదు. ఏ విషయంలో విధేయత చూపించలే? నువ్వు నినివే వెళ్ళమంటే ఎక్కడికి పారిపోతున్నాడు? తర్షీష్కి వెళ్ళిపోతున్నాడు. నేను వెళ్ళను ప్రభువా, నువ్వు చెప్తే నేను చెయ్యను అని తనలోని అవిధేయత బట్టి తను గ్రహించగలుగుతున్నాడు. నాకు దేవుని సన్నిధి తోడుగా లేదు. అందుకే వాళ్ళకి ఏం చెప్తున్నాడట? నేను ఇక్కడి నుంచి అక్కడికి పారిపోతున్నాను, లేకపోతే వాళ్ళకు భయపడి పారిపోతున్నాను అంటల్లా. ఏమంటున్నాడండి? తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు తెలియచేసేసరికి వాళ్ళకు కూడా భయం వేసింది. సో యోనా అంత ప్రవక్తే దేవుని యొక్క సన్నిధి కోల్పోతూ ఉంటే మన జీవితంలో, మన నిత్య ప్రయాణ యాత్రా జీవితంలో దేవుని సన్నిధి మనకి తోడు ఉంటుందా? లేకపోతే దేవుని సన్నిధి తోడు లేకుండా మనం వెళ్ళిపోతున్నామా? ఎవరి మట్టుకు వారమే పరీక్షించుకోవాలి. మనకి దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది అని మనం అనుకుంటాం మెనీ టైమ్స్. ఎందుకని? మనం వాక్యం చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ఎన్నో మనం చేయవలసిన, మనకి తెలిసినవన్నీ మనం చేసేస్తూ ఉంటాం. తెల్లవారుజామున లేస్తాం, ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు యోనా ప్రవక్త వలె దేవుడు చెప్పినది మనము చేయకపోవట చేత ఏం కోల్పోతామండి? దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క కాపుదల. దేవుని సన్నిధి అంటే ఏంటండి? ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది గాడ్స్ ప్రెజెన్స్. అంటే దేవుని యొక్క ప్రెజెన్స్ అంటే ఆయన యొక్క ఆయన మనకి తోడుగా ఉంటే ఆ పరిస్థితి అన్నమాట. ఆ ప్రెజెన్స్ మనతో లేకపోవడం, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క మరి ఆయన మనతో లేకపోవడం అనేది మనకి చాలా లోటుగా మనం గుర్తించాలన్నమాట. సో ఎలా గుర్తించగలము? సో యోనా గ్రహించగలిగాడు, అవిధేయత ఉంటే దేవుని సన్నిధి మనకి తోడుగా ఉండదు. కాబట్టి మన నిత్య జీవితంలో ఎప్పటికప్పుడు మనమందరము, యాకోబు భక్తుడు అంటారు, మనమందరము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాం. ఎంతటి భక్తులమైనా, మరి యోనా ఎంత ప్రవక్త అయినా తను దేవుని సన్నిధిని కోల్పోయాడు. మనం ఏ పాట అండి? మనం కూడా మెనీ టైమ్స్ దేవునికి అవిధేయులుగా ఉండుట చేత ఆయన సన్నిధి మనం కోల్పోతూ ఉంటాం. కానీ మనం ఎప్పటికప్పుడు దాన్ని ఏం చేయాలి? రిస్టోర్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు దాన్ని సెట్ చేసుకోవాలన్నమాట. ప్రభా, ఈ విషయంలో నేను తప్పిపోయాను, ఈ విషయంలో నన్ను రెక్టిఫై చేయండి, రిస్టోర్ చేయండి, నన్ను మీతో మీరు నాతో ఉండేలాగు నా ప్రవర్తన, నా జీవితము, నా విధేయత ఉండులాగున సహాయము చేయండి అని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. మనం ఎప్పుడు ఆ విషయంలో అలర్ట్గా ఉండాలి. దేవుడు నాకు తోడున్నారా లేదా? సో బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూద్దామండి. అందుకని నిర్గమకాండములో ఒక మాట మనం చూద్దాము. 33వ అధ్యాయం అండి. నిర్గమకాండము. నిఖిత కొంచెం ఆంటీ గారికి హెల్ప్ చేయండి అమ్మా. నిర్గమకాండము 33వ అధ్యాయం, పేజ్ నెంబర్ 73 అండి. 73వ అధ్యాయము, 73వ పేజీ, 33వ అధ్యాయము 3వ వచనం అండి. 3వ వచనం. చాలండి. ఇక్కడ ఇశ్రాయేలీయులు 32వ అధ్యాయంలో పాపం చేశారు. పాపము చేయట చేత మరి దేవునికి కోపం వచ్చి
ఏమంటున్నారండి? మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను అంటున్నారనమాట. ఎంత భయంకరమైన మాట అండి! దేవుడు మనకి తోడు లేకపోతే అది చాలా భయంకరం అన్నమాట. సో అదే మాట వీళ్ళకి చెప్తున్నారు. మరి ఏమంటున్నారు? ఎందుకు రారట? లోబడనొల్లని ప్రజలు. సో మనం వాక్యం మనకి తెలుసు, అనేక సార్లు మనం అవిధేయత చూపిస్తూ ఉంటాం. మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము చేత మనం గుర్చబడినప్పుడు మనం ఎప్పటికప్పుడు దేవుని దగ్గర సరి చేసుకోవాలి. ఈ సరి చేసుకునే ప్రాసెస్ అనేది ప్రతిరోజు జరుగుతూ ఉండాలన్నమాట. మనం ప్రతిరోజు ఏం చేస్తామండి? స్నానం చేస్తాం కదా. ఎందుకని? నిన్న శుభ్రంగా స్నానం చేసినంత మాత్రాన ఇవాళ మనం నీట్గా ఉంటామా? ఉండం కదా. ఏ రోజుకి ఆ రోజు మనల్ని క్లీన్ చేసుకోవాలి. ఇల్లు క్లీన్ చేసుకోవాలి. మనం 4 గదులు 4 తలుపులు బిడాయించినంత మాత్రాన దుమ్ము రాకుండా ఉంటుందండి. చాలా డస్ట్ వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు మనం దాన్ని ఏ విధంగా క్లెన్స్ చేస్తామో మన జీవితాన్ని కూడా మనం ఆ విధంగా క్లెన్స్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏముందంటే 33వ అధ్యాయంలో మీరు లోబడనొల్లని ప్రజలు. సో అనేక సార్లు మనం దేవునికి యోనా గారు అవిధేయత చూపించారు. మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? లోబడం. కొన్నిసార్లు మన హృదయ కాఠిన్యాన్ని బట్టి మనం దేవునికి అవిధేయులుగా ఉంటూ ఉంటాం. అంటే ఆయన యొక్క వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం పాటించలేం. సో దాన్ని మనం ఎప్పటికప్పుడు ప్రభువా నా జీవితంలో నేను దీన్ని సరి చేసుకునే శక్తి నాకు ఇవ్వు నాయనా అని చెప్పి మనం దేవుని దగ్గర ఆ విషయాలను ప్రతిదీ కూడా రెక్టిఫై చేసుకోవడానికి మనం ది బెస్ట్ మనం ప్రయాసపడాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. సో ఎప్పుడు ఇది జరుగుతుందంటే మనం ఆయన సన్నిధిలో మనం విధేయులంగా, అంటే ప్రభువా నువ్వు చూపిస్తే నేను ఖచ్చితంగా సరి చేసుకుంటాను అంటేనే ప్రభువు మనకి చూపిస్తారనమాట. ఆ మనస్సు మనకి ఉండాలి. అందుకని ఇక్కడ కింద ఇంకా మనం చదివితే ఏమంటున్నారు? త్రోవలో మిమ్మును సంహరించేదనేమో. నేను రాను అని చెప్తున్నారు ఫస్ట్. ఒకవేళ వస్తే ఏం చేస్తారట ఆయన? సంహరించేస్తానేమో, నాకు చాలా కోపం, నేను రాను అని ప్రభు చెప్తున్నారు అన్నమాట. అప్పుడు 4వ వచనంలో ఏమైందండి? ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఇది ఏంటండి? వాళ్ళకి దుర్వార్త అంటే ఏంటండి? చెడ్డ వార్త అన్నమాట. ఏదన్నా చెడ్డ వార్త, మనం వినకూడని వార్త వినిపించింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఎంతో బాధపడిపోతాం. కానీ ఇశ్రాయేలీలకు వచ్చిన దుర్వార్త మోషే గారు ఏం తీసుకొచ్చారు? నేను మీతో రాను, ఒకవేళ నేను మీతో వస్తే గనుక మిమ్మల్ని నేను సంహరిస్తానేమో అని అన్నప్పుడు ప్రజలు ఏం చేశారండి? ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా మనము దేవునికి అవిధేయంగా జీవిస్తూ ఉన్నప్పుడు, లోబడకుండా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక సార్లు దేవుని యొక్క ప్రెజెన్స్, ఆయన యొక్క సన్నిధిని మనం కోల్పోతూ ఉంటాము. తిరిగి మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. అందుకని మరి ఇశ్రాయేలీయులు దుఃఖించారు. రెండవదిగా మోషే గారు కూడా ఎంతో బాధపడి అడుగుతారు, ప్రభువా నీవు మాతో కూడా నువ్వు రావాలి. అదే 33వ అధ్యాయంలో 14వ వచనం చూద్దామండి. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈయన చాలా ప్రార్థన చేస్తారు. అప్పుడు ప్రభు అంటారు, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేస్తాను. అప్పుడు దేవుడు అంటున్నారనమాట, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. మరి అన్నప్పుడు మోషే గారు ఇంకా ప్రార్థన చేస్తున్నారండి. నీ సన్నిధి 15వ వచనము రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము. అప్పుడు ఏమంటున్నారు? ప్రభువా నీ వస్తేనే మేము వెళ్తాం, ఒకవేళ నువ్వు రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళకు నాయనా అని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకని? దేవుడు వీరికి తోడున్నారు కాబట్టి ఆ యొక్క సముద్రం ఏమైందండి?
2 పాయలు అయిపోయింది. వాళ్ళకి కరువు వచ్చింది, ఆహారం లేదు. కానీ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నారు కాబట్టి ఏం జరిగింది? ఆకాశము నుండి మన్నా వచ్చింది. త్రాగడానికి 3 రోజులు నీళ్ళు లేవంట. అప్పుడు ఏమైందండి? దేవుడు వారికి ఏలీము దగ్గరకు నడిపించారు. అక్కడ 12 నీటి బుగ్గలు ఉన్నవి. మరి ఒక చోట 70 ఈత చెట్లు ఉన్నాయి. మరి ఒక చోట మారా వచ్చేసరికి ఏం జరిగిందండి? నీళ్ళు ఉన్నాయి కానీ చేదుగా ఉన్నాయి. అప్పుడు దేవుడు తోడుగా ఉన్నారు కాబట్టి ఏం జరిగింది? వాళ్ళకి ఆ నీళ్లు దేవుడు మధురంగా మార్చివేశారు. అంటే దేవుడు తోడున్నప్పుడు కష్టాలు రావా, నష్టాలు రావా, కరువులు రావా, ఇబ్బందులు రావా? ఏమండి, ఇశ్రాయేలీలకు వచ్చిందా లేదా? ఆహారం లేదు, నీళ్లు లేవు, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, పాములు వచ్చినాయి. ఇన్ని పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు సర్వైవ్ అయ్యారు? ఎందుకు వాళ్ళు జయించగలిగారు అంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు మనకి తోడుగుంటే ఏం జరుగుతుందండి? కష్టం వచ్చిన దేవుడు ఆ కష్టాల నుంచి మనలను గట్టెక్కేస్తారు. కరువు వచ్చిందా, ఆ కరువులో దేవుడు మనకి సమృద్ధినిస్తారు. అనారోగ్యం వచ్చిందా, దేవుడు స్వస్థపరుస్తారు. మనము ఇబ్బందులు పడుతున్నామా, దేవుడు ఇరుకులో నుండి ఎక్కడికి నడిపిస్తారండి? విశాలతలోనికి నడిపిస్తారు. కానీ మనకి కావాల్సింది దేవుని సన్నిధి మనకి కావాలి, దేవుని తోడు మనకి కావాలి. అందుకే ఈ మోషే గారు ఏం ప్రార్థన చేశారు? ప్రభువా, నువ్వు రాకపోతే మమ్మల్ని తీసుకెళ్ళకు నాయన. మనము కూడా ఇదే ప్రార్థన. మనం వెళ్ళే చోటకి దేవుడు మనకి తోడు ఉంటున్నారా? మన నిత్య జీవితంలో దేవుడు మనకి తోడు ఉంటున్నారా? ఒకవేళ ఆయన తోడు మనం కోల్పోతున్నామేమో, లోబడక విధేయత చూపించక మనం వాటిని, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే ఈ దినాన మనం సరి చేసుకోవాలి. రెండవదిగా ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మనం చూస్తున్నాం. 14వ వచనంలో ఏముందండి? నేను నీకు విశ్రాంతి. సో మనకి తెలుసు మన జీవితంలో మనకి ఏం కావాలండి? విశ్రాంతి కావాలి. అందుకే మత్తయి సువార్తలో కూడా ప్రభువారు ఒక చక్కని పిలుపునిచ్చారు. ఏమన్నారు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. మనుషులు ఇచ్చే విశ్రాంతి ఎలా ఉంటుందండి? కాసేపే కదా మనకి. కానీ మన మనసులో వచ్చే భయాలు, మన మనసులో వచ్చే ఆందోళన, మనం ఎదుర్కొనే శ్రమల్లో మనకి విశ్రాంతి ఎవరిస్తారండి? దేవుడు మాత్రమే మనకి విశ్రాంతినివ్వగలరు. అందుకని నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేస్తాను. అంటే దేవుడు మనకి తోడుగుంటే మనకి ఏం కలుగుతుందండి? విశ్రాంతి. విశ్రాంతి అంటే ఏంటండి? నెమ్మది. చాలా దేవుడిచ్చే సమాధానం ఎలా ఉంటుంది? చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందుకని సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. అంటే ఈ సమాధానం అనేది మనం ఎంత ఆలోచించినా మనకి అర్థం కాదు. మన జ్ఞానానికి మించిన ఆయన సమాధానం మనకి తోడుగా ఉంటుంది. సో ఆయన ఇచ్చే విశ్రాంతి మనకి కావాలి అంటే ఎలాంటిదండి? ఇంకా విశ్రాంతి గురించి ప్రభు చెప్పారు కదా, లోకం ఇచ్చినట్లు కాదు. లోకం ఏం చేస్తుంది? మనకి విశ్రాంతి కలుగు చేస్తుంది. ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే విశ్రాంతి, మంచి భోజనం పెడితే విశ్రాంతి, కాసేపు ఏసీలో పడుకుంటే విశ్రాంతి. కానీ ఈ విశ్రాంతి కాదంట ప్రభు ఇచ్చేది. మనకి ఎవరిస్తారండి? దేవుడిచ్చే విశ్రాంతి. లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతినే మీకు ఇస్తున్నాను, ఆయన ఇచ్చే సమాధానం. అందుకని కొన్నిసార్లు మన చుట్టూ కలవరకరమైన పరిస్థితులున్నా దేవుడు మనకేమిస్తాడండి? నెమ్మది, సమాధానము. సో మన చుట్టూ గందరగోళమున్న దేవుడు ఏం చేస్తూ ఉంటారు? మన జీవితంలో ఆయన సమాధానం మనలో ఏలుబడి చేయాలట. అందుకని క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడు. సో ఆయన ఇచ్చే సమాధానం మనలో ఉన్నప్పుడు మన చుట్టూ కష్టాలున్నా, మన చుట్టూ నష్టాలున్నా, మన చుట్టూ ఇబ్బందులున్నా, మనతో దేవుని యొక్క సమాధానం ఉన్నప్పుడు మనం ఎలా ఉండగలం? ప్రశాంతంగా
ఉండగలం అన్నమాట. సో ఆయనిచ్చే విశ్రాంతి మనకి కావాలి. సో మనం దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటే ఆయన కాపుదల మనకు ఉంటుంది. రెండవదిగా మనకేమొస్తుందండి? విశ్రాంతి కలుగుతుంది. సో ఇశ్రాయేలీలు అవిధేయత వలన కోల్పోయినప్పుడు మోషే గారు ఏమన్నారు? ప్రభువా, నీ సన్నిధి రాని యెడల మమ్మల్ని ఇక్కడి నుంచి నువ్వు తోడుకొని వెళ్ళకు అని ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడిచ్చే ఈ విశ్రాంతి మనకి కావాలి అంటే మనం ఏం చేయాలట? మన విధేయత చూపించాలి. అలాగే ఒక కండిషన్ కూడా ప్రభువారు చెప్పారండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక తర్వాత ఉంటుందండి. పేజ్ నెంబర్ 212. యాకోబు పత్రిక 212వ పేజీ, 4వ అధ్యాయం, 8వ వచనం అండి. 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. సో ఫస్ట్ ఎవరు రావాలండి? దేవుడు రావాలా? మనం రావాలా? మనమే దేవుని దగ్గరకు రావాలి. సో దేవుని యొద్దకు వచ్చినప్పుడు అంటే ఆయన్ని ప్రార్థించినప్పుడు, ఆయన్ని వేడుకున్నప్పుడు, ఆయన్ని బతిమాలుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంట? ఆయన మీ యొద్దకు వచ్చును. సో అనుదినము మనం ఆయన దగ్గరకు రావాలి. ప్రతిరోజు మనం దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందండి? మందిరంలోనే దేవుని సన్నిధి కాదు. మనం ఎక్కడ ఉంటామో అక్కడ దేవుని యొక్క ప్రెజెన్స్ మనతో ఉంటుంది. అందుకని ఏం చేయాలి? ప్రభువా, నీ సన్నిధి మాకు తోడుంచు, మా ఇంట్లో నువ్వు ఉండు నాయనా అని మనం ప్రార్థన చేయాలి. అందుకని ప్రభువారు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను వారితో కూడా సంచరింతును అంటే ఏంటండి? మనం వంటగదిలోకి వెళ్తే ఆయన వంటగదిలోకి వస్తారంట. మనం ఆ గదిలోకి వెళ్తే ఆయన మనతో వస్తారు. ఆయన మనతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? విశ్రాంతి, నెమ్మది, కాపుదల, భద్రత మనకుంటుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని కోల్పోయే విషయాలు మన జీవితాల్లో ఏమైనా ఉంటున్నాయా? యోనా వలె మనం తప్పిపోతున్నామా? ఇశ్రాయేలీల వలె తప్పిపోతున్నామా? ఎవరి మట్టుకు వారము పరీక్షించుకుందాం. అలాగే దేవుని సన్నిధిని కోల్పోయిన మరి ఒక వ్యక్తి గురించి మనం చూద్దామండి. ద్వితీయోపదేశ కాండంలో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం అండి. పేజ్ నెంబర్ 146 అండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయంలో ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం చూస్తే ఏం జరిగిందంటే 41వ వచనం స్టార్టింగ్ లైన్ అండి. అందుకు మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసేది. మరి ఇశ్రాయేలీలు అంటున్నారు, మేము ఇంకా యుద్ధాలు మేము చేయలేము, మేము వెనక్కి వెళ్ళిపోతాము అన్నప్పుడు మరి ఆ దేవుని యొక్క సన్నిధి వారికి దూరమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి 42వ వచనంలో ఏముందండి? యెహోవా నాతో ఇట్లా, నేను యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకూడదు. ఏమంటున్నారు? యుద్ధానికి వెళ్ళొద్దు, నేను మీ మధ్యన ఉండను కాబట్టి మీరు వెళ్ళొద్దు అని చెప్పారు. కానీ వాళ్ళు వినకుండా వెళ్ళారు. మనం 44వ వచనం లాస్ట్ లైన్లో ఏముందండి? తిరుగబడి, యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్నెమునకు వెళ్ళితిరి. అప్పుడు ఏం జరిగిందంట? 45వ వచనంలో మిమ్ము హతము చేసిరి. సో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుని మాట వినకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము యుద్ధానికి వెళ్తున్నాం అంటున్నారు. ప్రభువారు ఏమంటున్నారు? మీరు యుద్ధానికి వెళ్ళకండి, నేను మీతో రాను. దేవుడు ఎప్పుడైతే మనకి తోడుగా ఉండరో ఏమొస్తుంది? అక్కడ అపజయం కలుగుతుంది. సో ఈ ఇశ్రాయేలీలు వినలేదు. వాళ్ళు ఏం చేశారంట? మూర్ఖులై. కొన్నిసార్లు మనలోకి ఏమొచ్చేస్తుంది?
మూర్ఖత్వం వచ్చేస్తుంది అనమాట. అది అందరికీ వచ్చేస్తుంది. అందుకే దావీదంత భక్తుడు ఏమన్నారు, నా మూర్ఖత వల్ల కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. మనలో ఉన్న మూర్ఖత దేవుని దృష్టిలో ఎలా ఉంటుందంట, దుర్వాసనతో వచ్చే పుండు ఎలా ఉంటుందో మన జీవితం కూడా ఆ విధంగానే ఉంటుంది. కొన్నిసార్లు తిరుగుబాటు వస్తుంది, కొన్నిసార్లు అవిధేయత వస్తుంది, కొన్నిసార్లు మనం మూర్ఖత్వంతో ఉంటాం. కానీ ఇవన్నిటినీ కూడా రెక్టిఫై చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి మనకి ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము. ప్రతి ఆదివారం మనం ఎందుకు తీసుకుంటామండి? ఎవరిని వారమే పరీక్షించుకోవాలి. పక్క వాళ్ళని పరీక్షించే పని మనది కాదు, మనల్ని మనం. కాబట్టి ప్రతివాడు ఏం చేయాలట, తన్ను తాను పరీక్షించుకునవాలి. మనల్ని మనం పరీక్షించుకొని ఆ సమయం. కాబట్టి మనలో ఉన్న తిరుగుబాటు, మనలో ఉన్న మూర్ఖత, అవిధేయత ఆయన సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. ఇశ్రాయేలీలు ఆ విధంగా దేవుని సన్నిధి కోల్పోయారు. మరొక వ్యక్తి గురించి మనం చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతులు 16వ అధ్యాయం అండి, పేజ్ నెంబర్ 214. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనం అండి. చాలండి. సంసోన్ గారి గురించి మనందరికీ తెలుసు. సంసోన్కి చాలా ఎక్స్ట్రాడినరీ పవర్, చాలా అతీతమైన శక్తి తనకుంది. కానీ దాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేదు. సో ఏం జరిగిందండి, ఇక్కడ మనం చూస్తే దెలైలా దగ్గర ఆమె మరి అతను వెళ్ళినప్పుడు ఏం జరిగిందట, అతను అన్నాడు, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుందును. 3-4 సార్లు తప్పించుకున్నాడు తను కదా, దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ 4th టైం కూడా ఏమనుకున్నాడు, తను నిజం చెప్పేశాడు. కానీ తను ఏమనుకున్నాడు, ఇదివరకు ఎలా జరిగిందో ఇప్పుడు కూడా నేను ఖచ్చితంగా తప్పించుకుంటాను అనుకున్నాడు. ఎందుకని, తన యొక్క శక్తి మీద తనకి నమ్మకం కదా, అందుకని. కానీ యాక్చువల్గా జరిగిన విషయం ఏమైంది, అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. దేవుడు మనల్ని ఎడబాసితే, దేవుడు మనల్ని విడిచిపెడితే ఏమైందండి సంసోన్ గారికి, అంతటి బలాఢ్యుడి యొక్క కన్నులు ఓడదీసి అతన్ని బందీ గృహంలో ఏం చేశారట, తిరుగలి విసురువాడాయను. సో అంతటి గొప్ప వ్యక్తి యొక్క జీవితం 5 నిమిషాల్లో మారిపోయింది. ఎందుకని, ఏమనుకున్నాడు, ఎప్పట్లాగా నేను తప్పించుకుంటాను అని. అలాగే మనము కూడా దేవుడు మనలను ఎడబాసితే, దేవుడు మనల్ని విడిచిపెడితే మనం ఎప్పటిలాగా మనకి మరి మన జీవితాలు ముందుకు వెళ్తాయి అని మనం అనుకోకూడదు. అందుకని ఇప్పుడు మనం ఎలా ఉండాలట, భయపడుతూ బ్రతకాలంట. మనం ఏం చేస్తాం, రేపు ఏం జరుగుతుందో, మరుక్షణం ఏం జరుగుతుందో అన్నీ భయపడుతూ ఉంటాం. కానీ దానికి కాదు, మనం దేనికి భయపడాలి, నా జీవితంలో దేవుడు నన్ను ఎడబాసే పరిస్థితులు వస్తున్నాయా, నా కుటుంబంలో దేవుని తోడును నేను కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయా, నా కుటుంబంలో దేవునికి విరోధంగా బ్రతుకుతున్న వాళ్ళ గురించి ఆవేదన, తపన మనలో కూడా ఎప్పుడూ ఉండాలి. మనం ఏమన్నా తప్పిపోతున్నామేమో, ఇవాళ మనం బాగానే ఉన్నాం. అందుకని తాను నిలిచి ఉన్నవాడు ఏం చేయాలట, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను పడిపోకూడదు, నా కుటుంబంలోని వారు పడిపోకూడదు. దేవునికి కోపం రేపే విషయాలు నాలో ఉన్నాయా, నా కుటుంబంలో ఉన్నాయా, నా బిడ్డల్లో ఉన్నాయా, దేవుని యొక్క ఉగ్రత దిగివచ్చేస్తుందేమో అనే భయంతో మనం బ్రతకాలి. అంతేకాదు, దేవుని రాకడ ఈ క్షణమే అయితే నేను ఎత్తబడగలనా, నా కుటుంబం ఎత్తబడగలదా, ఒకవేళ మేము అవిధేయులుగా ఉంటున్నామేమో, తిరుగుబాటుతో ఉంటున్నామేమో, మూర్ఖతతో ఉంటున్నామేమో, అయ్యో నా భర్త విడిచిపెట్టబడితే ఎలా, నా బిడ్డలు విడిచిపెట్టబడితే ఎలా,
నా కుటుంబంలోని వారు మిగిలిపోతే ఎలా అనే భయము మనలో ఉండాలి. ఈ లోకంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఏమేమో వస్తూ ఉంటాయి. అవన్నీ కామన్. కానీ మన గురి దేవునిపైనే. మన గురి దేవుని యొక్క రాకడలో ఎత్తబడమే మన గోల్. నా ప్రభువా, నేను ఎప్పుడొచ్చినా నేను నా కుటుంబము నిన్ను ఎదుర్కోవాలి నాయన అనే తపన, అనే భయము మనలో ఉండాలి. ఒకవేళ విడిచిపెట్టబడే వారిలో మన కుటుంబంలో ఎవరైనా ఉంటే అది ఎంత భయంకరం అండి, చాలా భయంకరం. ఒక్కసారి మనం అలాంటి వాటి గురించి భయపడాలి. అంతేకాని ఏ రోగం వస్తుందో, ఏమొస్తుందో, అది వస్తుందో, ఇది వస్తుందో, వీటి గురించి మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కానీ మన భయము, మన భక్తి, మన గురి దేవుని పైన ఉండాలి. ఒకవేళ ఇప్పుడే ప్రభు వస్తే నేను సిద్ధంగా ఉన్నానా, నా కుటుంబంలోని ఎవరైనా విడిచిపెట్టబడితే వారి యొక్క పరిస్థితి ఏంటి అనే ఆవేదన మన జీవితాల్లో ఉన్నదా? మన కుటుంబం గురించి కన్నీటితో విలపించి ప్రార్థించే సమయాలు మనకుంటున్నాయా? దేని గురించి మనం పరితపిస్తున్నాం? సోమవారం నుండి శనివారం వరకు మనం దేని గురించి ఆతృత కలిగి ఉంటున్నాం? అన్ని విషయాలు జరిగిపోతూనే ఉంటాయి. మరి ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. మనకి దేవుని తోడు ఉంటుందా? కాబట్టి చివరిగా ఫైనల్గా ఒక్క వచనం చదువుకొని మనం ముగించుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం, పేజ్ నెంబర్ 239 అండి. పేజ్ నెంబర్ 239 మనం చూస్తే ఇందులో దావీదు సౌలు గురించి మనం చూస్తూ ఉన్నాం. 18వ అధ్యాయం 12వ వచనంలో ఏముందండి? చాలండి. యెహోవా ఎవరిని విడిచిపెట్టారట? సౌలును విడిచి దావీదుకు తోడై ఉండుట చూసి మరి సౌలు భయపడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 14వ వచనంలో కూడా ఏముందండి? లాస్ట్ లైన్లో యెహోవా అతనికి తోడుగా ఉండెను. సో మరి సౌలు దావీదు గురించి మనకి తెలుసు. సౌలును దేవుని ఆత్మ విడిచిపెట్టి దావీదుకు తోడుగా ఉన్నది. సో మనము కూడా మరి దేవుని ఆత్మ మనల్ని విడిచిపెట్టే పరిస్థితులు ఒకవేళ మన జీవితంలో ఎదురవుతున్నవా, వాటిని మనం సరి చేసుకోవాలి. సో దేవుడు మనకిచ్చిన గొప్ప కృప, ఈ దినం మనం సజీవులంగా దేవుడు మనల్ని ఉంచారు. అదే గొప్ప కృప. సో మనకు ఒక అవకాశం అన్నమాట. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మరి దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు, కానీ దావీదు జీవితంలో ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడండి. సౌలు వలన అడుగడుగున శ్రమే. అందుకని దావీదు గారు అంటారు కదా, మరణానికి నాకు ఎంత దూరం ఉందట? ఒక్క అడుగు మాత్రమే దూరంగా ఉందంటాడు. అంటే మరణం అంత క్లోజ్గా వచ్చేసింది సౌలు వలన. కానీ దేవుడు దావీదుకు తోడుగా ఉండట చేత మరి అనుదినము సౌలు వెతికాడట. కానీ దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించలేదు. మన జీవితంలో కూడా అపవాది మనల్ని తరుముతూ ఉంటుంది, కానీ దేవుని తోడు మనకున్నప్పుడు అపవాది చేతికి దేవుడు మనల్ని అప్పగించాడు. అప్పగించకూడదంటే ఏం చేయాలండి? ఆయన దగ్గరకు మనము రావాలి, ఆయన తోడు కోరుకోవాలి. మోషే గారి వల్లే మనం ప్రార్థించాలి, ప్రభా నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోదు, ఒక్క అడుగు కూడా మమ్మల్ని ముందుకు వేయనివ్వద్దు నాయనా, నీవు మాకు తోడుంటేనే మా జీవితంలో ఈ యొక్క పని జరగాలి అనేది మన ప్రార్థన. మనము మన కుటుంబాలు దేవుని తోడు కలిగి ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. అదే మన గురి.
లోకంలో ఎన్ని విషయాలున్నా, ఎన్నున్నా, ఏమున్నా వాటిని మనం పక్కన పెట్టివేసి, దేవా నీవు, నేను, నా కుటుంబము, నేను నా కుటుంబము నీ సన్నిధిలో నిలవాలి. అదే మన ప్రార్థన. అందుకే యెహోషువ గారు ఏమన్నారండి, మీరు ఎవరిని సేవిస్తారో నాకు అనవసరం, నేను నా కుటుంబము యెహోవానే సేవించెదము. ఎవరి గురించి మనకి అవసరం లేదు. ముందుగా ఎవరిని మనం సరి చేసుకోవాలట? మన కుటుంబం, నేను నా కుటుంబం యెహోవానే సేవించదు ప్రతి దినము మనం. అందుకే యోబు గారిలో ఉన్న భయం ఏంటండి, వాళ్ళ పిల్లలు దేవుని విషయంలో తప్పిపోతారేమో అనే భయంతో యోబు గారు ఎప్పుడు ఉండేవారట. అందుకని తెల్లవారకుండానే లేచి వాళ్ళ నిమిత్తం దహన బలులు అర్పించేవారు. మనం కూడా ఏ భయంతో జీవిస్తున్నాం ఏమండి? మన బిడ్డలు, మన కుటుంబము దేవునిలో నుంచి పక్కకు వెళ్ళిపోతున్నారా? దేవుని మార్గంలో లేరా? మనం భయం కలిగి జీవిస్తున్నామా? మరి వారిని దేవుని రాజ్యము కొరకు సిద్ధపరిచే పని ఎవరి కుటుంబము వారిదే. సో ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.